18 ఏళ్లుగా వాళ్ళ మధ్య మాటలు లేవు. పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా వారి మధ్య ఏదో తెలియని గ్యాప్ ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఆ హీరోలు మరెవరో కాదు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఒక హీరోయిన్. ఇద్దరు హీరోలు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా అల్లు అర్జున్ క్రేజ్ సంపాదించక ముందు, అంటే తన కెరీర్ తొలినాళ్లలో ఒక హీరోయిన్ పిచ్చిగా ప్రేమించాడని టాక్ నడిచింది. ఆమె చిత్త సినిమాతో కుర్రాళ్ళ గుండెలు కొల్లగొట్టిన నేహా శర్మ. బాలీవుడ్లో క్రూక్ అనే సినిమాతో ఫేమస్ అయిన నేహా కెరీర్ మొదలుపెట్టింది తెలుగులోనే. అదే సమయంలో లేదా దానికంటే ముందే అల్లు అర్జున్తో ఆమె చాలా క్లోజ్గా ఉండేదని, బన్నీ ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. 2007లో రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుతలో నేహా శర్మ హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఆ సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్ నేహా మధ్య ఏదో నడుస్తుందంటూ కొత్త ప్రచారం మొదలైంది. వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది ప్రేమ వరకు వెళ్ళిందని ఇండస్ట్రీలో టాక్ స్ప్రెడ్ అయింది. చివరికి వాళ్ళిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకుని హనీమూన్ కూడా వెళ్లారనే రేంజ్లో రూమర్లు వినిపించాయి. ఫ్యామిలీ వార్. ఈ రూమర్లు అల్లు అర్జున్ను తీవ్రంగా హర్ట్ చేశాయని అంటారు. తాను పెళ్లి చేసుకోవాలని కలగన్న అమ్మాయి తన సొంత బావతో ప్రేమలో పడిందనే వార్తలు తెలియడంతో బన్నీ తీవ్రంగా హర్ట్ అయ్యాడని చెబుతారు. ఒక్క సంఘటనతో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య దూరం పెరిగిందట. ఒక ప్రేమ కథగా మొదలైన ఈ వివాదం టాలీవుడ్లోని రెండు పవర్ఫుల్ ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్కి దారితీసిందట. అందుకే చిరుత రిలీజ్ తర్వాత 14 ఏళ్లుగా బన్నీ చరణ్ మధ్య గ్యాప్ వచ్చిందని టాక్. రామ్ చరణ్ కామెంట్స్. ఈ పుకార్లు వచ్చిన తర్వాత రామ్ చరణ్ ఒక టీవీ షోలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ది డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ ప్రకారం తాను నేహా శర్మను పెళ్లి చేసుకున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు. అలాంటి రూమర్స్ తన పర్సనల్ లైఫ్ను, ముఖ్యంగా తన భార్య ఉపాసనతో ఉన్న బంధాన్ని దెబ్బతీస్తాయని అన్నాడు. ఆ రూమర్స్ వచ్చినప్పుడు ఉపాసన తనకు మంచి ఫ్రెండ్ అని, ఆ వార్తలు అబద్ధమని ఆమెకు కూడా తెలుసని చరణ్ స్పష్టం చేశాడు. ఎవరి దారి వారిదే. ఆ తర్వాత రామ్ చరణ్ 2012లో ఉపాసన పెళ్లి చేసుకోగా వారికి 2023లో ఒక పాప పుట్టింది. మరోవైపు అల్లు అర్జున్ 2011లోనే స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఈ మెగా హీరోలు RRR, పుష్ప సినిమాలతో గ్లోబల్ స్థాయిలో విజయాలు అందుకున్నారు. అయినా కూడా ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న గ్యాప్ మాత్రం తగ్గలేదని ఇప్పటికీ కొందరు చెప్తారు. చాలా పబ్లిక్ ఈవెంట్లలోనూ వారిద్దరు దూరంగా ఉండడం ఫ్యాన్స్ గమనిస్తూనే ఉంటారు. ఇలాంటివి చూస్తుంటే వారి మధ్య ఉన్న మనస్పర్ధలు ఇంకా తొలగిపోలేదనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే నేహా శర్మ కారణంగా బన్నీ చరణ్ మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే ఈ మధ్య కాలంలో వీరిద్దరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి రీజన్స్ బయటకు తెలియరాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ టాపిక్స్ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటున్నాయి. ఇక భగల్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ శర్మ కూతురైన నేహా చిన్నతనం నుంచే సినిమా పరిశ్రమపై ఆసక్తిని పెంచుకుంది. ప్రస్తుతం నేహా తన సోదరి ఆయేషా శర్మతో కలిసి ముంబైలోనే నివసిస్తోంది. నేహా వెబ్ సిరీస్లో, డిజిటల్ ప్రాజెక్టుల మీద కూడా ఫోకస్ పెడుతోంది. ఈ మధ్యనే ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా నేహా పలు డిజిటల్ ప్రాజెక్టుల్లో నటిస్తూ తన క్రేజ్ను కొనసాగిస్తోంది. అలాగే సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్, ఫ్యాషన్, ట్రావెల్ కంటెంట్ను షేర్ చేస్తూ యువతలో మరింత పాపులర్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.